మావోయిస్టు గణపతి ఎక్కడ? మావోయిస్టు మాజీ కార్యదర్శి ఆచూకీపై ఉత్కంఠ. నేపాల్ మరే దేశంలోనైనా ఉండొచ్చు అని వార్తా కథనాలు. దేశంలోనే అర్బన్ ఏరియాలో ఉండొచ్చన్న డీజీపీ. మావోయిస్టు కీలక నేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి వంటి నేతలు లొంగిపోయిన నేపథ్యంలో మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పల్ల లక్ష్మణరావు ఆలియాస్ గణపతి ఎక్కడ ఉన్నారన్న ప్రశ్న అందరి మదిలోనూ మెదులుతుంది. ఆయన నేపాల్ వెళ్లారని కొన్ని టీవీ ఛానళ్లలో వార్తలు వచ్చినా డీజీపీ శివధర్ రెడ్డి మాత్రం దేశంలోనే ఏదో ఒక అర్బన్ ప్రాంతంలో ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ సేఫ్ ప్లేసా? లీడర్లు అందరూ సేఫ్గా ఉంటారు, కింది స్థాయి క్యాడర్ మాత్రమే అడవుల్లో ఉంటారు. అందుకే ఎన్కౌంటర్లో కింది స్థాయి దళ సభ్యులు చనిపోతుంటారని అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే 1990 నుంచి దాదాపు పదవి నుంచి తప్పుకునేంత వరకు అంటే 2017 వరకు ఆయన అబూజ్గఢ్ ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోనే ఉన్నారని లొంగిపోయిన మావోయిస్టులు సీనియర్ పోలీసులు కూడా చెబుతూ ఉంటారు. మరి కొందరి వాదన ప్రకారం గణపతి నేపాల్లోనే నివసిస్తూ ఉండవచ్చని అంటారు. ఇందుకు కారణం కూడా లేకపోదు. కార్యదర్శిగా ఉన్న సమయంలోనే అంటే 2001 జూలై 1న సిసిఓ ఎంపీఓఎస్ఓ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ మావోయిస్ట్ పార్టీస్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ సౌత్ ఏషియా ఏర్పాటైంది. ఆ నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఆ కమిటీ మొత్తం 5 సార్లు సమావేశమైతే అందులో 2 నేపాల్లో జరిగాయి. అతిపెద్ద సాయుధ గ్రూపుల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఫిలిప్పీన్స్ ఒకటి. భారత మావోయిస్టులు ఫిలిప్పీన్స్ మావోయిస్టులకు దశాబ్దాలుగా సంబంధాలు ఉన్నాయి. గతంలో ఈ 2 పార్టీలు అంతర్జాతీయ వేదికలపై ప్రకటనలు సైతం విడుదల చేశాయి. అందుకే గణపతి ఎక్కడ అనే ప్రశ్న ఉదయించినప్పుడల్లా నేపాల్, ఫిలిప్పీన్స్ పేర్లు వస్తుంటాయి. కానీ పోలీసులు మాత్రం మాజీ దళపతి విదేశాల్లో ఉండే అంశాన్ని కొట్టి పారేస్తుంటారు. ఆ దేశాల్లో భారతీయులు ఏళ్లుగా నివసిస్తే అక్కడి పోలీసు నిఘా వర్గాల రాడార్లోకి వస్తారు. మన దేశంలో ఎన్ని సంవత్సరాలు బయటోడొచ్చి మన దేశంలో నివసిస్తే మన రాడార్ నిఘా వ్యవస్థకు రారు పాపం. చిన్న దేశం నేపాల్ అయినా, చిన్న దేశం ఫిలిప్పీన్ అయినా రాడార్ నిఘా వ్యవస్థలోకి వెళ్ళిపోతారు. కానీ మన దేశంలోకి రారు. అది మన వ్యవస్థ. దేశంలోనే ఉన్నారా? గణపతి ఖచ్చితంగా దేశంలోనే ఉండే అవకాశాలు ఎక్కువని పోలీసు వర్గాలు భావిస్తున్నారు. వయస్సు రీత్యా ఆధునిక వైద్య సదుపాయాలు అవసరం. అందుకే ఆయన అర్బన్ ఏరియాలోనే ఉంటారని ఆ డీజీపీ ధీమాగా చెబుతున్నారు. నిజానికి ఆయన ఏ రాష్ట్రంలోనైనా రాజధానికి సమీపంలోని శాటిలైట్ టౌన్లలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో రిటైర్డ్ ఉద్యోగులు సహా వయసు పైబడిన వారు ఇండ్లు కొనుగోలు చేసి నివసిస్తుంటారు. అలాంటి లొకేషన్లలో ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తూ అందరిలా సాధారణ జీవనం గడిపే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. మరి మావోయిస్ట్ గణపతి ఎక్కువ అంటే ఎక్కడ అంటే నేపాల్ కానీ ఫిలిప్పీన్స్లో కానీ ఉన్నట్టు సమాచారం అందుతుంది. సుదీర్ఘంగా జనజీవన సమంతికి దూరంగా ఉన్నాడా, నిజంగానే అబూజ్గఢ్ అడవుల్లోనే ఉన్నారన్నది తేలాల్సిన అవసరం ఉంటుంది. ఓవరాల్గా తెలంగాణలో 11 మంది మావోయిస్టులు మాత్రం మిగిలిపోయినారని పోలీసు వర్గాల నుంచి వస్తున్న లెక్క. మరి ఆ 38 మంది ఆచూకీ దొరకని వాళ్ళు ఎక్కడ అన్నది కూడా ఇప్పటివరకు పోలీసు నిఘా వర్గాలకు కానీ తెలియని పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక అసలు మావోయిస్ట్ పార్టీ అంతమైందా? మావోయిస్ట్ పార్టీ అంతమవుతుందా? మార్చి 31, 2026 కల్లా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు మావోయిస్టులు అంతమవుతారా? మరి టైం కూడా లేదు మిత్రమా. ఈరోజు 25, కేవలం 35 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ 35 రోజులలో మావోయిజం అంతమవుతుందా? అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మావోయిస్ట్ పార్టీ అంతమైందా? మార్చి 31లోగా అమిత్ షా టార్గెట్ సాధ్యమేనా? మావోయిస్టు ముక్త్ భారత్కు ఎన్నో అడ్డంకులు. మావోయిస్టు సీనియర్ నేతలు తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ కోట కూలిందని, మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతమైందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన డెడ్ లైన్ మార్చి 31కి ముందే మావోయిస్టు ముక్త్ భారత్ ఆపరేషన్ పూర్తయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వాస్తవానికి క్షేత్రస్థాయి పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది. అమిత్ షా విధించిన డెడ్ లైన్ ముందుగా బస్తర్ కోసమే. అయితే అనూహ్యంగా పార్టీ క్యాడర్ నేల కొరగడంతో మావోయిస్టు ముక్త్ ఛత్తీస్గఢ్గా మారింది.
ఆ పార్టీలోని సీనియర్ నేతలు లొంగుబాటు మొదలు కాగానే ఆ నినాదం మావోయిస్టు ముక్త్ భారత్గా మారింది. మరి దేశమంతా ఇదే పరిస్థితి ఉన్నదా అంటే కాదనే చెప్పాలి. బీహార్లో వ్యూహాత్మక ప్రాంతాలు, బీహార్లో స్లీపర్ సెల్స్, పొలిటికల్ నెట్వర్క్స్ ఇప్పటికీ బలంగా ఉన్నది. మగధ్ జోన్ కిందికి వచ్చే గయా, ఔరంగాబాద్ జిల్లాలు మావోయిస్టులకు స్థానిక సమీకరణాలు కలిసి వస్తున్నాయి. ముంగేర్, జముయా, లఖీసారాయ్ బెల్ట్ జార్ఖండ్ సరిహద్దులకు దగ్గరగా ఉండడంతో దళాలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సులభంగా మారుతుంటాయి. రాష్ట్రంలోని కుల్హాన్ వంటి అడవులు లేదా బీహార్లోని మారుమూల ప్రాంతాల్లో గెరిల్లా యుద్ధ తంత్రం కంటే పొలిటికల్ ఆర్గనైజింగ్ ఎక్కువగా జరుగుతూ ఉన్న పరిస్థితి మాత్రం ఉంది. క్షేత్రస్థాయి బలం కీలక గణాంకాలు. క్షేత్రస్థాయి బలం ఏందో కుల్హాన్ జార్ఖండ్, బుద్ధా పహాడ్ జార్ఖండ్, మగధ్ బీహార్, సంతాల్ పర్గణ బీహార్ జార్ఖండ్ బోర్డర్లో కూడా ఉందంట. మరి కీలక గణాంకాలు సరందా, చైబాసా, సరైఖేలా అత్యంత ప్రభావితం. లాతేహార్ గర్వా సర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. గయా, ఔరంగాబాద్ సిద్ధాంతపరమైన పట్టు ఇంకా ఉంది. దుమ్కా, గిడిగి పాత ఎంసీసీ క్యాడర్ పుంజుకునే ప్రయత్నం చేస్తుంది. మరి జార్ఖండ్లో పార్టీకి గట్టి పట్టు. మొదట తెలంగాణ, తర్వాత మహారాష్ట్రలో మావోయిస్టు పార్టీకి గతంలోనే ప్రాబల్యం తగ్గిన ఛత్తీస్గఢ్లో మాత్రం ఈ 2 ఏళ్లలో భారీ నష్టం వాటిల్లింది. అయితే ఈ 3 రాష్ట్రాల్లోనే కాదు, జార్ఖండ్, బీహార్లో పార్టీకి గట్టి పట్టు ఉన్నది. అంతేకాకుండా దేశంలోని చాలా రాష్ట్రాల్లో పార్టీకి యాక్టివ్ క్యాడర్ ఉన్నది. జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో మావోయిస్టులు ఈస్టర్న్ రీజియన్ బ్యూరో కింద పనిచేస్తున్నారు. ముఖ్యంగా జార్ఖండ్లో భౌగోళిక పరిస్థితులు, దట్టమైన అడవులు, కొండలు మావోయిస్టులకు అతిపెద్ద రక్షణ కవచం. కుల్హాన్ డివిజన్ ప్రస్తుతం దేశంలోనే మావోయిస్టులకు అత్యంత బలమైన స్థావరం. సరందా, చైబాసా అడవుల్లో మిసర్ బెస్రా, నస్పూర్, నర్హారి వంటి అగ్రనేతలు ఆధ్వర్యంలో పార్టీ బలంగా ఉంది. ఇదే రాష్ట్రంలోని సౌత్ చోటా నాగ్పూర్ జోన్ కిందికి వచ్చే కుంతి కావచ్చు, గుమ్లా కావచ్చు, లోహార్దగా జిల్లాలో పార్టీ ఉనికి ఇంకా బలంగానే ఉంది. ఇక్కడి కొండ ప్రాంతాల్లో పోలీసులు ప్రవేశం ఇప్పటికీ సవాలుగానే ఉంది. ఇక పరమల్ జోన్లోని పలాము, లాతేహార్, గర్వా జిల్లాలో దళాలు చురుకుగా ఇప్పటికీ ఉన్నాయంటే మరి మావోయిజం అంతమైందంటే ఇప్పటికీ అంతం కాలేదు అని చెప్పుకోవచ్చు. మరి 2026 మార్చ్ 31 లోపు మావోయిజం ఖతమవుతుందంటే చెప్పలేని పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. నిన్న డీజీపీ ముందే మా పంతాలో మేము వెళ్తాం, మావోయిజం అంతం కాదు అని ఇక్కడ తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ కావచ్చు, మల్లా రాజరెడ్డి ఆలియాస్ సంగ్రామ్ కావచ్చు చెప్పిన వాక్యాలు మాత్రం గుర్తుంచుకోవాలి మనం. ఇప్పటికీ స్టిల్ అంటే ఛత్తీస్గఢ్లో భూస్థాపితం అవ్వబోతుంది మావోయిజం, మహారాష్ట్రలో ఖతం కాబోతుంది, మహారాష్ట్ర అడవులలో ఇంకా ఉంది, తెలంగాణలో ఖతమైంది, ఒడిశాలో ఖతమైంది, కొన్ని జిల్లాలలో పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయింది. ఎందుకంటే మావోయిజాన్ని నడిపేదే ఛత్తీస్గఢ్, తెలంగాణ కీలక నేతలు మావోయిజాన్ని నడుపుతున్నారు. సో ఈ 2 రాష్ట్రాలకు చెందిన బడా నాయకులందరూ ఎన్కౌంటర్లో పోయిళ్ళు, చాలామంది నిన్న లొంగిపోయిళ్ళు. ఇక ఏమవుతుందో చూద్దాం, ఎవరు ఏమవుతుందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం.